హోంశాఖ కావాలి. సో కాంగ్రెస్ పార్టీని ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఓడించాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ నాయకులే ఓడిస్తారు. సో ఈయనకు మైనార్టీ ఓట్లకు సంబంధించి మైనార్టీల ఓట్లని మనం ఆకర్షించడానికి, మైనార్టీలకు మనం ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పుకోవడానికి రాత్రికి రాత్రే ఆయనని అభ్యర్థిగా మంత్రిగా ప్రకటించడం జరిగింది. తెల్లారే ఆయనకు మంత్రి పదవి స్వీకారం జరిగింది, ఆయన ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారంతో అంతా అయిపోయింది. అబ్బా ఇక మైనార్టీల ఓట్లన్నీ గంపగుప్తగా మనకే పడతాయి అనుకున్నారు. కానీ తీరా చూస్తే ఏమైంది, మనం వార్తలు చూడొచ్చు, దిశ పత్రికలను వార్తలో హోంశాఖే కావాలి అని అంటున్నారు అజారుద్దీన్. ఓవైపు కాలేజీలు పనిచేస్తున్నారు, ఓవైపు బుల్డోజర్లు ఉంటున్నాయి, ఓవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ భవన్ మీద పడి ధ్వంసం చేస్తున్నారు. ఇవన్నీ ఆ వ్యతిరేకత అంతా జూబ్లీహిల్స్ మీద పడుతుందిరా బాబు, మీరు ఆపండి అని కంట్రోల్ చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉంటే, మళ్ళా కొత్తగా వచ్చిన మంత్రి నాకు హోంశాఖ కావాలి అంటున్నాడు. ప్రభుత్వం ఏమంటుంది అజారుద్దీన్కి, అయ్యా నీకు హోంశాఖ కాదు, నువ్వు మైనార్టీల ఓట్ల కోసం నీకు మంత్రిని చేశాము, అదేవిధంగా నువ్వు క్రికెటర్వి కాబట్టి నీకు క్రీడల శాఖ, మైనార్టీ శాఖ ఈ 2 శాఖలు ఇస్తాము, నువ్వేం టెన్షన్ పడకంటే. లేదు నథింగ్ డూయింగ్, నాకు హోంమంత్రి కావాలంటుండు. ఎందుకు హోంమంత్రి కావాలంటుండు, ఆయనకు కూడా మంచి జస్టిఫికేషన్ ఉన్నది. నాకు హోంమంత్రి ఎందుకు కావాలనే దానికి అజారుద్దీన్ కూడా ఒక మంచి రీజన్ ఉన్నది. ఎందుకు అనంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో హోంశాఖ మంత్రి మైనార్టీకి ఇచ్చారు, మహమూద్ అలీకి ఇచ్చారు. సో మైనార్టీలకు, హైదరాబాద్కు చెందిన మైనార్టీలు ఇక్కడ చాలా బలంగా ఉన్నారు. హైదరాబాద్లో శాంతి భద్రతలు సవ్యంగా కొనసాగాలంటే ఇక్కడ ఉన్న మైనార్టీలు సహకరించాలి. సో ఈ మైనార్టీలు సహకరించాలి, మైనార్టీలు మీ వెంట ఉండాలి అంటే మైనార్టీలకు ఈ ప్రభుత్వంలో సరైన ప్రాధాన్యత ఉండాలి అని ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ మైనార్టీకి చెందిన మహమూద్ అలీకి హోంశాఖ మంత్రి ఇచ్చింది, అంతకుముందు రెవెన్యూ శాఖ మంత్రి ఇచ్చింది. ప్రభుత్వంలో అత్యంత కీలకమైన శాఖలుగా ఉన్న ఈ 2 మంత్రిత్వ శాఖలను ఆ రోజు మహమూద్ అలీకి ఇచ్చింది. కానీ ఈరోజు అదే పద్ధతిలో నాకు కూడా ఇక్కడ మీరు నిజంగా మైనార్టీల ఓట్లు కావాలి, మైనార్టీలకు మేము మేలు చేస్తాము, మైనార్టీలకు ఈ ప్రభుత్వంలో ప్రాధాన్యత ఉన్నది అని అనుకుంటే నాకు హోంశాఖే కావాలి, నాకు హోంశాఖ ఇవ్వండి, ఈ మైనార్టీ శాఖ వద్దు. ఎందుకంటే గతంలో మైనార్టీ శాఖ వేరే వాళ్ళకి ఇచ్చారు, సంక్షేమ శాఖలు చూసినా కొప్పుల ఈశ్వర్కి ఇవ్వడం జరిగింది మైనార్టీ శాఖ. సో ఇప్పుడు నాకు మైనార్టీ శాఖ ఎవడైనా చూస్తాడు, ఆ మైనార్టీలకు ఎవడున్నా చేస్తాడు. హోంశాఖ అనేది నెక్స్ట్ టు సీఎం. సో ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత అంత ప్రాధాన్యత మైనార్టీలకు ఇచ్చారు అని వాళ్ళకు రిజిస్టర్ కావాలంటే నాకు హోంశాఖ కావాలి అని ఈరోజు అజారుద్దీన్ పట్టుబడుతున్నారు. ఈయనకు మంత్రి పదవి ఇచ్చినా ఇప్పటికీ 2 రోజులైంది, ఇంకా ఆయన శాఖ ఏందని నిర్ధారించలేకపోతున్నారు. ఒక మంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎక్కువ కాలము ఆయనకు శాఖ ఉండకపోతే ఖచ్చితంగా ఆ ప్రభుత్వానికి అది వ్యతిరేకత వస్తుంది. అది పైగా ఇప్పుడు నార్మల్ కండిషన్లో అయితే ఎవడు పట్టించుకోవడానికి ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవడు పట్టించుకోడు. ఇప్పుడు ఉప ఎన్నిక జరుగుతుంది, ఆ ఉప ఎన్నిక ఫలితాలను నిర్ణయించేది మైనార్టీలు. జూబ్లీహిల్స్లో 1,10,000 మంది మైనార్టీల ఓట్లు ఉన్నాయి 4 లక్షల ఓట్లలో. సో వీళ్ళు గనక వాళ్ళ కోపాన్ని ప్రదర్శిస్తే, వాళ్ళు ఎవరి మీద కోపాన్ని ప్రదర్శిస్తే వాళ్ళు ఈ ఉప ఎన్నికలు శంకరగిరి మాన్యాలు పట్టడం గ్యారంటీ. కాబట్టి ఇదే అదునుగా అజారుద్దీన్ అద్భుతంగా తన పావులను గడిపాడు. ఆ పావులు మంచిగా ఫలించాయి, ఆయనకు మంత్రి పదవి వచ్చింది. కానీ ఇంకా ఇప్పుడు కేవలం ఆయనకు ఈ వ్యవహారంలో కేవలం సంపుడు పంజమే దొరికింది. ఇంకా లోపలికి పోయి గెలవాలి అని అంటే హోంశాఖ కావాలని తిరకాసు పెడుతున్నాడు. సో ముఖ్యమంత్రికి ఇది ముఖ్యమంత్రి దగ్గర ఉన్న శాఖ. ముఖ్యమంత్రి అంటే కమాండ్ కంట్రోల్ సెంటర్కి వెళ్ళి తను రివ్యూలు చేసుకుంటున్నారు. రేపు ఈయనకు హోంశాఖ ఇస్తే ముఖ్యమంత్రి కమాండ్ కంట్రోల్ సెంటర్కి వెళ్ళడము, ప్రతిసారి ఈయన కూడా అక్కడ ఉండే అవకాశం ఉంటుంది. ఈయనను పక్కన పెట్టి రేపు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈయన రివ్యూ చేస్తే రేపు ఇది స్థానిక సంస్థల మీద పడుతుంది, జిహెచ్ఎంసీ ఎన్నికల మీద పడుతుంది, రాబోయే సాధారణ ఎన్నిక. ఇప్పుడు ఈయనని తెచ్చుకొని హోంశాఖ పెట్టుకుంటే పక్కలో బల్లెం పెట్టుకుంటున్నట్టు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు. లేదు మాకు పేరుకిచ్చి మా ఓట్లు దండుకుంటాము, మమ్మల్ని రాజకీయ ఓటర్లుగా మాత్రమే చూస్తాము అంటే నేను కూడా ఒప్పుకునే సమస్య లేదు. ఇది ఈ మంత్రి పదవి కూడా నువ్విచ్చింది కాదు, నేను ఏఐసిసి నుంచి కొట్లాడి తెచ్చుకున్నది. కాబట్టి మంత్రిత్వ శాఖ కూడా నువ్వు ఇస్తానంటే చెల్లదు, నేను అడిగింది ఇవ్వాల్సిందే అని అజారుద్దీన్ పట్టుబట్టి కూర్చున్నాడు. మరి ఈ రేసులో అజారుద్దీన్ గెలుస్తాడా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెలుస్తాడా? మైనార్టీలు ఒకవేళ ఈయనకు అజారుద్దీన్ని బుజ్జగించి బెయిలౌట్ ప్యాకేజ్ ప్రకటించి ఆయనకు హోంమంత్రి శాఖ ఇవ్వకపోతే మైనార్టీలు అజారుద్దీన్కు ఇచ్చిన శాఖతోటి సంతృప్తి చెందుతారా? లేదు లేదు వీళ్ళిద్దరూ ఏకమయ్యారు, ఇక మా మైనార్టీలకు ఏడ ప్రాధాన్యత లభించింది అని వాళ్ళ యొక్క తిరుగుబాటును చూపెడతారా? లేదా హోంశాఖ మైనార్టీకి ఇస్తే ఎస్ మాకు న్యాయం జరిగింది అని కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతారా? ఇవన్నీ కూడా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల మీదనే ఆధారపడి ఉన్నాయి. ఈ సమయంలోనే ప్రతి ఒక్కరు ఒకవైపు బుల్డోజరు, ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ భవన్ల మీద పడి కొట్లాడడం, ఇంకోవైపు ఎవరు మన కాలేజీల వాళ్ళు బంద్కు పిలుపునివ్వడం, ఇప్పుడు తాజాగా అజారుద్దీన్ కూడా ఒక ఏంది కాల్లో చెప్పులో రాయి చెవిలో జోరీగ లెక్క తయారైపోయిండు కాంగ్రెస్ ప్రభుత్వానికి. మరి ఈ జోరీగను తప్పించుకుంటుందా లేదా దానికి న్యాయం చేస్తుందా అనేది తేలాల్సిన అవసరం ఉంది. ఇవాళ రేపు తేలుతుంది. ఏది ఏమైనా 11వ తారీఖు లోపు దీనికి పరిష్కారం సరిగ్గా ఇవ్వకపోతే వీళ్ళు దాని యొక్క ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. సరిగ్గా ఇస్తే ఆ ఫలితాన్ని ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది.